నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సుధా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టీడీపీలో చేరబోతున్నారనే ఊహాగానాలకు తెరదించిన మాజీ ఎంపీ రాజకీయ సన్యాసాన్ని కొనసాగిస్తానంటున్న లగడపాటి ఒకే జిల్లా నుంచి పోటీ చేయనున్న పార్టీల్లోని కీలక నేతలు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో టీడీపీ వర్సెస్ జనసేన సారు కారు 16 ఢిల్లీలో సర్కారు నినాదంతో ముందుకెళ్తామన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోక్సభ ఎన్నికలకు అదే మా నినాదం అంటున్న కేటీఆర్ వైసీపీ అధినేతకు మరో బాంబు పేల్చిన టీడీపీ జగన్ కేసులో సీబీఐకి ఈడీ సంచలన లేఖ లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల నిలిపివేయాలని ఈసీకి ఫిర్యాదు సినిమా విడుదలైతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలున్నాయన్న దేవిబాబు ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 4 ఎంఐఎం 1 సీటు గెలిచాయి టీఆర్ఎస్ నుంచి హోంమంత్రి మొహమ్మద్ అలీ సేరి సుభాష్ రెడ్డి సత్యవతి రాథోడ్ యగ్గెం మల్లేష్ ఎమ్మెల్సీగా విజయం సాధించారు అటు ఎంఐఎం నుంచి రియూజల్ హసన్ గెలుపు పొందారు టీడీపీ కాంగ్రెస్ పార్టీలు ఎన్నికలను బహిష్కరించడంతో టీఆర్ఎస్ ఎంఐఎం అభ్యర్థుల ఎన్నికల లాంఛనమైంది 4 టీఆర్ఎస్ అభ్యర్థులకు 20 చొప్పున ఓట్లు వచ్చాయి ఎంఐఎం అభ్యర్థి రియాజ్కు 19 ఓట్లు పడ్డాయి సీఎం కేసీఆర్ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ ఎంఐఎం ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు తెలంగాణ భవన్లో మాక్ పోలింగ్ అనంతరం అసెంబ్లీలో ఓటు వేశారు అయితే పలువురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను బహిష్కరించింది టీడీపీ సభ్యులు కూడా ఎన్నికలకు దూరంగా ఉన్నారు ఇక జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయంలో ఏల్కూర్ గ్రామానికి చెందిన చిన్నయ్య 15,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏలుకూరు గ్రామంలో రాముడు అనే రైతు తన 4 అన్నదమ్ములు సంపాదించిన 6 ఎకరాల పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలని కోరగా చిన్నయ్య 30,000 రూపాయలు డిమాండ్ చేశారని తెలిపారు బాధితులు 15,000 రూపాయలు ఒప్పుకొని అందజేస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి చిన్నయ్యని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని డబ్బులు రికవరీ చేసినట్లు ఆయన తెలిపారు అవినీతికి పాల్పడిన వారు ఎవరైనా ఉంటే తమ టోల్ ఫ్రీ నంబర్ 1064కి ఫోన్ చేయాలని ఆయన కోరారు ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు లింగస్వామి కమల్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు తనకు మరియు తన టోటల్ వాళ్ళ 4 మెంబర్స్ అన్నదమ్ములు వాళ్ళ ఫాదర్ పేరు మీద భూమిని 6 ఎకరాలని తలా 1 ఎకరం 20 గుంటలు చొప్పున 4 సమానంగా పంచుకొని ఆ పాస్బుక్స్ కోసం అని చెప్పి అతను ఇక్కడ అప్లై చేసుకున్నాడు అంత ఆన్లైన్లో తర్వాత పహాన్లో మొత్తం వచ్చింది ఆ తర్వాత ఈ పాస్బుక్స్ లోకల్ విఆర్ఏ చిన్నయ్య గారి దగ్గర ఉన్నాయని చెప్పి వెళ్ళి కలిస్తే అతను వాళ్ళ చిన్న ప్లస్ వీళ్ళకి అన్ని కలిపి ఒక 30,000 డిమాండ్ చేశాడు తర్వాత మా దగ్గరికి వచ్చి కంప్లీట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి పంపించి వెరిఫై చేపిస్తే వాళ్ళ చిన్న వాళ్ళ సంబంధం లేకుండా వీళ్ళ 4 అన్నదమ్ముల పాస్బుక్స్ ఇవ్వడానికి 15,000 డిమాండ్ చేశాడు తగ్గించలేదు ఇది 7th రోజు కంప్లైంట్ తర్వాత మనం పంపించాం వెరిఫికేషన్కి ఈరోజు మార్నింగ్ అతను డబ్బులు రెడీ చేసుకొని వస్తే మధ్యాహ్నం 2:30కి ఆఫీస్లోకి వెళ్తే లోపలికి వెళ్ళి కలిసిన తర్వాత పాస్బుక్లు ఇచ్చాడు బయట తీసుకొని వచ్చి ఆ హోటల్ దగ్గర పక్క హోటల్లో 15,000 రూపాయలు తీసుకునే టైంలో మేము మా టీం అంతా రెండుగా పట్టుకున్నాం మీడియేటర్ సమక్షంలో 15,000 రికవరీ చేసుకున్నాం 15,000 రికవరీ చేసుకున్నాం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్పెషల్ కోర్టు ఏసీబీ హైదరాబాద్లో ప్రొడ్యూస్ చేస్తాం ఎవరైనా లంచం సంబంధించి ఏ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎవరైనా డిమాండ్ చేస్తే మాత్రం మా టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఉంది 1064 దానికి కాల్ చేస్తే డెఫినెట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం ఇక లోక్సభ ఎన్నికల్లో సారు కారు 16 ఢిల్లీలో సర్కారు నినాదంతో ముందుకెళ్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు మనం ఢిల్లీ చుట్టూ తిరిగేలా కాకుండా ఢిల్లీ వాళ్లే హైదరాబాద్ చుట్టూ తిరిగేలా చేయాలంటే రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 స్థానాలను గెలుచుకోవాలన్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి గులాంలు అని వారిని గెలిపిస్తేనే తెలంగాణకు ఒరిగేదేమీ ఉండదని విమర్శించారు కాబట్టి రాజీ లేని పోరాటం చేసిన కేసీఆర్ సైనికులనే పార్లమెంటుకు పంపుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కేంద్రంలో ఈసారి ఏకపక్ష ప్రభుత్వం వచ్చే పరిస్థితి లేదన్నారు కేటీఆర్. కాబట్టి తెలంగాణలో గెలిచే ఒక్కో ఎంపీ ఢిల్లీలో కీలకమవుతారని చెప్పారు. తెలంగాణలోని 17 స్థానాలకు గాను 16 స్థానాల్లో టీఆర్ఎస్ను, 1 స్థానంలో మజ్లిస్ను గెలిపించుకోవాలన్నారు. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా, రాష్ట్రానికి బుల్లెట్ రైలు, నీతి ఆయోగ్ చెప్పిన 24,000 రూపాయల కోట్లు తెలంగాణకు రావాలంటే టీఆర్ఎస్ను 16 స్థానాల్లో గెలిపించాలన్నారు. ఇప్పుడే గౌరవనీయులు పెద్దలు మీ అందరి అభిమాన నాయకురాలు మొన్ననే 30,000 ఓట్ల పైచిలకు మెజారిటీతో మీ అందరి ఆశీర్వాదంతో ఆలేరులో రెండవసారి గౌరవ శాసనసభ్యురాలుగా గెలుపొందిన సునీత మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులు గౌరవ పార్లమెంట్ సభ్యులు భువనగిరి డాక్టర్ నర్సయ్య గౌడ్ గారు, గౌరవ రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ గారు, గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారు, అదే రకంగా వేదికపైన ఆసీనులైన గౌరవ పెద్దలందరికీ, గౌరవ ప్రజాప్రతినిధులకి, ఇంకా మరి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న వారందరికీ, వేదిక ముందున్న మా పాత్రికేయ మిత్రులకు, అదే రకంగా ఆలేరు నుంచి మరి ఈ హాలులో పట్టనంత పెద్ద ఎత్తున విచ్చేసిన మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం, స్వాగతం కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే అక్క చెప్తా ఉన్నది, 2001లోనే ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన 3 నెలల కాలంలోనే జెడ్పీటీసీ ఎన్నికలు, మండల పరిషత్ ఎన్నికలు వస్తే ఆనాడే మొత్తం ఆలేరు నియోజకవర్గంలో ప్రతి మండలంలో గులాబీ జెండా ఎగిరిందనే మాట ఇప్పుడే గౌరవనీయులు సునీత మహేందర్ రెడ్డి గారు చెప్తా ఉంటే ఒక్కసారి. ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పలుమార్లు భేటీ అయిన సంగతి తెలిసిందే. వంగవీటి రాధాకృష్ణతో కలిసి చంద్రబాబును లగడపాటి కలిశారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో టీడీపీలో లగడపాటి చేరబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఈ వార్తలపై లగడపాటి స్పందించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ తాను ఏ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. తన రాజకీయ సన్యాసాన్ని కొనసాగిస్తానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అప్పట్లో ప్రకటించిన లగడపాటి మాటకు కట్టుబడి అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరు వారి పార్టీల్లో కీలక నేతలు. ఒకరు పార్టీ అధినేత కాగా మరొకరు అధికార పార్టీ అధినేత కుమారుడితో పాటు రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి. అలాంటి ఆ ఇద్దరు ఇప్పుడు ఒకే రకమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆ ఇద్దరు మరెవరో కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై ఏపీ రాజకీయాల్లో ఇప్పటికీ చర్చ నడుస్తూనే ఉంది. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఇద్దరి నేతలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై స్పష్టత వచ్చింది. పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడం ఖాయమైందని తెలుస్తోంది. ఇక్కడ వామపక్షాలకు బలం ఎక్కువగా ఉండటంతో పాటు కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటం వల్లే పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు లోకేష్ కూడా విశాఖ జిల్లా భీమిలి నుంచి ఆయన పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్, లోకేష్ ఇద్దరు విశాఖ లోక్సభ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో పోటీ చేయనుండటం దాదాపుగా ఖాయమైంది. దీంతో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో టీడీపీ వర్సెస్ జనసేన మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉందని జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్ విషయంలో టీడీపీ మరో బాంబు పేల్చింది. జగన్ క్విడ్ ప్రోకోకు సంబంధించిన ఆధారాలను వెలికితీసింది. సిబిఐకి అప్పటి ఈడీ డైరెక్టర్ రాసిన లేఖను బయటపెట్టింది. 2017లోనే జగన్ అక్రమాలను నిర్ధారించిన విచారణను తొక్కిపెట్టినట్టు ఆ లేఖలో ఉన్నట్టు తెలిపింది. విచారణ నుంచి తప్పించుకునేందుకే మోదీకి జగన్ సరెండర్ అయ్యారని మండిపడింది. టీడీపీ బయటపెట్టిన లేఖ ఇప్పుడు సంచలనం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరనున్నారు. చంద్రబాబుతో దాదాపు గంటన్నర సేపు చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
భేటీ సందర్భంగా వైసీపీలో తనకు జరిగిన అవమానాలను చంద్రబాబు దృష్టికి వంగవీటి తీసుకొచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయడం తన లక్ష్యం కాదని, వైసీపీని ఓడించడమే తన ప్రధాన లక్ష్యమని రాధా చెప్పారు. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేసే నిర్ణయాన్ని రాధాకే చంద్రబాబు వదిలేశారు. హైదరాబాద్ చైతన్యపురిలోని శ్రీ సేవా మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు మల్లేశ్వరి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని, ఒకప్పుడు ఇంటిని వదిలి బయటకు రాలేని మహిళలు నేడు ధైర్యంగా సమాజంలో కీలక భూమిక పోషిస్తున్నారని, వెనుకబాటుతనాన్ని అధిరోహించి అగ్రప్రధానంగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎన్ రెడ్డి కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న, టీఆర్ఎస్ సీనియర్ నేత వజీర్ ప్రకాష్ గౌడ్, షీ టీం లక్ష్మి, కాలనీవాసులు బాబురావు పాల్గొన్నారు. Wish you happy Women's Day. Makin malu na medyo fast. ఒకప్పుడు అది అమ్మో ఆడపిల్ల పుట్టిందా ఆడపిల్ల అని, అమ్మయ్య ఆడపిల్ల పుట్టింది అనే రోజులు వచ్చినాయి. చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మనకి తెలంగాణ రాష్ట్రం స్టార్ట్ అయినాక ఫస్టే మహిళల భద్రత కోసం షీటీని స్థాపించడం. కేసీఆర్ గారు మనందరికీ ఆడపిల్లలకు పుట్టినీళ్ళు ఒకటి ఉంటే షీటీ అనే పుట్టినీళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా ఇంట్లో ఆడపిల్లలు, కాలేజీ పిల్లలు కానీ బయట స్కూల్స్లో కానీ వెళ్ళిన పిల్లలకి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జరిగితే కూడా మన తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోయినా అది షీటీలో చెప్పుకోవచ్చు. అంతటి అవకాశాన్ని కల్పించారు. వాట్సాప్ ద్వారా, మెయిల్ ద్వారా, కాకా యాప్ ద్వారా. ఈరోజు స్మార్ట్ ఫోన్ లేని పిల్లలు లేదు, కాలేజీ పిల్లలందరికీ ఫోన్స్ ఉంటున్నాయి. చాలా క్రైమ్ రేట్ కూడా చాలా తగ్గింది. ఇది మహిళల కోసం మనం ఒక్కరోజు కాదు, ప్రతిరోజు మనం ఇప్పుడు గొప్పని, మనం అసలు ఎందులో తక్కువ, ఎందుకంటే మహిళ ఎప్పుడు గొప్పని. మనం ఏది కాదు, ఏది లేదు, మహిళ ఏది లేదు, మనకి ఎప్పుడు కొత్తది. రోజు మన పడగని అసలు, కానీ మనది మనకు ఇతరుల కోసం త్యాగం చేస్తాం, కానీ మనకంటూ మనకు టైం తీసుకోం. మన కోసం కొంచెం టైం కేటాయించవచ్చు. మనకే కదా ఏం కాదని కుదిస్తాం. అంటే వేరే వాళ్ళకి ముందు పడితే మనం పరిగెత్తి చేస్తాం పని. అది మన త్యాగం, అందులో మనకున్న గ్రేట్నెస్, మన మహిళలు గ్రేట్నెస్. స్త్రీ గురించి చెప్పాలంటే, మహిళల గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు మన మేడం చక్కగా చెప్పింది లక్ష్మి గారు. మన కోసం ఆడపిల్లలు అంటే చాలామంది కూడా 80% తగ్గింది, కానీ ఇంకా 20% ఉంది. మనం ఇంకా వారికి తెలియజేయాలి, ఆడపిల్ల అంటే భయం కాదు, ఆదివాసీ అన్నింటిలో ముందు, అన్ని రంగంలోనూ ముందుకుంది. మగవారి కన్నా ఎక్కువే ఉంది, వారితో సమానంగా వారికన్నా ముందే ఉంది. ఇంకా మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ యొక్క సృష్టి రచించబడిందంటే అమ్మ ఆదిపరాశక్తి నుంచి. ఈ యొక్క సృష్టి నుంచి మన జీవనం సాగుతున్నప్పుడు మనం గుర్తించాల్సింది ఒకటే ఒక విషయం, ఎవరైనా కానీ సృష్టికి మూలమైనటువంటి స్త్రీ పట్ల గౌరవం ఉండాలి. ఆ గౌరవం ఇప్పుడు కూడా నేను. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అచిర కాలంలో మమ్మల్ని ఆదరించి మేము V3 న్యూస్ ఛానల్ను ప్రారంభించిన 100 రోజులలో మాపై అభిమానంతో 20,000 సబ్స్క్రైబర్లు కావడం మాపై మీకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. బాలారిష్టాలను అధిగమించి బుడిబుడి అడుగులతో ప్రారంభమైన మా ఈ ప్రస్థానాన్ని ఆదరిస్తున్న V3 న్యూస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు మాపై మరింత బాధ్యతను పెంచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరిన్ని విభిన్న కార్యక్రమాలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఆనందింపజేస్తూ మీ ఆధారాభిమానాలను చురగొంటామని సవినయంగా తెలియజేస్తున్నాము. అతి తొందరలో ఇరు రాష్ట్రాలలో V3 న్యూస్ ప్రసారాలు ప్రారంభం కాబోతున్నాయని మరొకసారి మా V3 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ఇట్లు మీ V3 న్యూస్ ఛానల్ యాజమాన్యం మరియు సిబ్బంది. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 9440537044. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద రెడ్డి ఐక్య వేదిక, ఓసీ సంక్షేమ సంఘం, వైశ్య వికాస వేదిక సంయుక్త ఆధ్వర్యంలో సాధన దీక్ష చేయడం జరిగింది. రెడ్డి, వైశ్య కార్పొరేషన్లు తెలంగాణలో అమలు చేయాలంటూ కేంద్రం కల్పించిన 10% రిజర్వేషన్ను ఇరు రాష్ట్రాలు అమలు చేయాలని, రెడ్డి, వైశ్య కార్పొరేషన్లకు చట్టబద్ధత కల్పించి ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు రైతులకు 5 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా కల్పించేలా, స్వామినాథన్ సిఫార్సు మేరకు 14 పంటలకు గిట్టుబాటు ధర కల్పించి జిల్లాకు ఒక గురుకులం ఏర్పాటు చేసి నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో సాధన దీక్ష చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైశ్య వికాస చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ, రెడ్డి ఐక్య వేదిక అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10% రిజర్వేషన్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా ఎలక్షన్ల కంటే ముందు రెడ్డి వైశ్య కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని పాక్షిక మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. వాటిని వెంటనే అమలు చేయాలని, ఈ 18 నాడు ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందో దానికంటే ముందే 4 రోజుల సమయం ఉంది. అప్పటి వరకే ప్రత్యేకంగా మరి మంత్రిమండలిన ఏదో సమావేశపరిచి ఆ సమస్యలు పరిష్కరించాలి. 10% రిజర్వేషన్స్తో పాటు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి, వాటికి చట్టం చేయాలి, ప్రత్యేక నిధులు కేటాయించాలి. అదేవిధంగా ఈరోజు 4-5 రోజులు ఎండనక వాననక నీకు ప్రతి కుటుంబం పిల్లలతో సహా నిజామాబాద్ జిల్లాలో పసుపు, జైత్యాల జిల్లాకు సంబంధించిన రైతులంతా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి. 2014లో కేంద్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారి కుమార్తె ఎంపీ గారు కవిత గారు హామీ ఇవ్వడం జరిగింది, పసుపు బోర్డు కేంద్రం ఏర్పాటు చేస్తామని. మరి 5 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ ఆ బోర్డు కేంద్రం ఏర్పాటు చేయలేరు. అది కూడా వెంటనే ఏర్పాటు చేయాలని. అదే కాకుండా ఇలా అగ్రకులాలంటేనే ముఖ్యంగా వ్యవసాయ కుటుంబాలు. మరి ఇలా మాకు ఎక్కడ కూడా ఆధారం లేదు, ఏదానికి కానీ ఆరోగ్య భద్రత లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, దాంతోపాటు ఇలా స్వామినాథన్ కమిషన్ 14 పంటలకు ఎంఎస్పి గిట్టుబాటు ధర ఇవ్వాలి, ఇచ్చి రైతులను ఆదుకోవాలి. అప్పుడు ఏ ఉద్యోగాన్ని విషయంలో కానీ ఉద్యోగానికి, ప్రభుత్వ ఉద్యోగానికి ఎవరు ఎదురు చూడరు. ఇలా రైతు సుభిక్షంగా ఉంటేనే ఇలా దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఒక సిఫారసు చేసిర్రు. ఆ సిఫారసు మేరకే 14 పంటలకు ఇలా గిట్టుబాటు ధర కల్పించి ఆ రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ డిమాండ్ల మీదనే ఈరోజు దీక్ష చేపట్టడం జరిగింది. ఈ దీక్షను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మేము ఏవైతే ప్రభుత్వానికి తెలియజేస్తున్నామో ఆ డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి దీక్ష ద్వారా ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నామో వాటిని 18 తారీఖు వరకు పరిష్కరించాలి. పరిష్కరించకపోతే
రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా రెడ్లు కానీ వైశ్యులు కానీ బ్రాహ్మణ్స్ కానీ మిగతా అగ్ర కులాలకు సంబంధించిన రెడ్డి ఐక్య వేదిక తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం మరియు వైశ్య వికాస్ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కల్పించినటువంటి అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇరు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో 10% రిజర్వేషన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఈరోజు ఒక సాధన దీక్షని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సాధన దీక్షలో భాగంగా ఈరోజు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు అలాగే రైతులకు సంబంధించినటువంటి అంశంలో రైతు బీమా 5 లక్షల బీమాని వెంటనే రైతుల కోసం అమలు చేయాలి. అలాగే నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరి అలాగే ఈబీసీ కింద ఈడబ్ల్యూఎస్ కింద కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో గతంలోనే ఒక నెల కింద హైదరాబాద్లో నితిన్ గడ్కరీ గారికి తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం రెడ్డి ఐక్య వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక కేంద్ర ప్రభుత్వం అమలు చేసే విధంగా చట్టం తీసుకొచ్చేందుకు వారికి కృతజ్ఞతగా ఒక అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రము మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మాత్రము రిజర్వేషన్ని 10% రిజర్వేషన్ అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఇప్పటికే వాగ్దానం చేసి ఎలక్షన్ల ముందర వాగ్దానం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కేసీఆర్ గారు అలాగే రెడ్డిలో ఉన్నటువంటి పేదల కోసం కావచ్చు వైశ్యలో ఉన్నటువంటి పేదల కోసం కావచ్చు రెడ్డి కార్పొరేషన్ని వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో హామీలు ఇవ్వడం జరిగింది. మరి హామీలు పక్కన పెట్టి ఈరోజు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చేటువంటి నేపథ్యంలో కనీసం దానికి చట్టబద్ధత తీసుకొచ్చి ఇప్పటికే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మరి ప్రజలకు వెళ్ళినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణంలో ఉన్న పేదలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి ఈ సాధన దీక్ష ద్వారా మరొకసారి తెలియజెప్పడం కోసం ఒక డిమాండ్ మేము ఈ సంఘాల ద్వారా తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం మరి రెడ్డి ఐక్య వేదిక ద్వారా ఈరోజు ప్రభుత్వానికి తెలపడం కోసం చేస్తున్నటువంటి సాధన దీక్ష. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చి తాయిలేలు ఇచ్చడం తండుకొని చావండి అని కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ బాధ్యతగా 10% రిజర్వేషన్ అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. దీంట్లో ఎలాంటి శశపిషలు లేకుండా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆవశ్యకత ఉన్నది. మరి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటువంటి నేపథ్యంలో అన్ని పార్టీల పార్లమెంట్ అభ్యర్థులకు మేము ఒకటే ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ ఎన్నికలు వచ్చి షెడ్యూల్ 18వ తారీఖులో వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ లోపలనే మాకు ఇంకా 4 రోజులు టైం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెడ్డి ఐక్య వేదిక అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి గారు, అదేవిధంగా మిగతా కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా ఓసీ జేఏసీ ప్రతినిధులు అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి మా ఈ 2-3 సంవత్సరాల కృషి ఫలితం కానీ మేము కష్టపడ్డది మేము ప్రభుత్వానికి వినవించుకున్నది మరి మనం ఎలక్షన్ల ముందే మరి అన్ని పార్టీలకు కూడా మేము వెళ్ళి మెమోరాండం ఇచ్చి ఖచ్చితంగా రెడ్డిలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కొన్ని డిమాండ్లతో కూడిన వినతి పత్రం మేము ఇవ్వడం జరిగింది. మరి మొట్టమొదటిగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వెంటనే స్పందించి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి దాని వెనుక మేము ఎంపీ వినోదన్న గారితో అనేకసార్లు మేము ప్రజాప్రతినిధులం కానీ మేము కానీ వారికి వినియోగించుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు మరి రైతులు పడుతున్న బాధలు కానీ రెడ్డిలు పడుతున్న బాధలు కానీ మరి ఎప్పటికప్పుడు ఎండగడుతూ మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో మేమంతా కూడా సఫలమేమని మేము అనుకుంటున్నాం. దాని పర్యవసానమే ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వారు చెప్పడం జరిగింది. ఇక హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ టీఆర్టీ అభ్యర్థులు మహాధర్నా నిర్వహించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ విడుదలై 1.5 ఏళ్ల గడిచిన టీఆర్టీ నియామకాలు నేటికి భర్తీ చేయకపోవడంతో అభ్యర్థులు ధర్నాకు దిగారు. కనీసం ఇప్పటికైనా టీచర్ నియామకాలను వెంటనే చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ చైర్మన్ కోదండరాం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సాధించుకోలేకపోయినాం. ఆ ప్రయత్నం చాలా సీరియస్గానే జరగవలసి ఉంటుందని మీరు గ్రహించాలి. మీరు ఏమనుకోనంటే ఒక్క ముచ్చట చెప్పి నేను ముగిస్తా. మీరు టీఆర్టీ కాగానే మీరు ఎక్కడోళ్ళక్కడ మీ ఇంటికి పోతారు. కానీ నాకు కృష్ణన్నకు మాత్రం పంచాయతీ ఉడవదు, వీళ్ళకెళ్ళి మొదలైతూనే ఉంటుంది. మాకు కూడా ఎక్కడ ఇబ్బంది అవుతుందంటే ఇవి అయినాక ఎన్నికలు వస్తాయి కదా, మీరు ఊళ్ళకి చేయొచ్చు చేయలేదనే మాట ఒకటి చెప్పాలి కదా. పైసలు వంచిరి తాగబోసిరి ఏదో ఒకడ మన గురించి మనం ఆలోచించాలి అనే మాట మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారు? మీరు ఊళ్ళల్లోకి పోయినప్పుడు చెప్పాలి. బాధ్యత మీ మీద ఉంటుంది. 2 లక్షల పోస్టులు ఉన్నాయ్యా, 25,000 కూడా నింపలేదు, మాకు సెలెక్ట్ అయినాము ఇస్తలేడు,
మీరు చెప్పాలి. మా జీవితం పైన పెద్దపాము మింగినట్టే అవుతుంది, మీరు ఆలోచన చేసి ఓటేయమనేది చెప్పాలి. పైసలు నిజానికి గవర్నమెంట్ దగ్గర 1,50,000 కోట్లు అంటే తక్కువనా? ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 70,000-80,000 కోట్ల బడ్జెట్ ఉంటేనే అబ్బా అనుకున్నాం మేమంతా. రాష్ట్రం విడిపోయినప్పుడు 50,000 కోట్లు వచ్చినా తెలంగాణ సమృద్ధిగా అభివృద్ధి చెందుతుందని సంబరపడ్డం, ఛాతి కొట్టుకున్నాం. 70,000 కోట్ల ఆదాయం వస్తే సంబరపడ్డం మేము. అటువంటిది 1,50,000 కోట్ల దాకా రకరకాల రూపకాల్లో ఆదాయం వస్తున్నప్పుడు రాష్ట్రం ఇంకెన్ని చేయొచ్చు, ఎన్ని అద్భుతాలు సృష్టించవచ్చు? ఎవరు తినిపోతున్నారో అర్థమైతలేదు, కానీ పైసలు అయితే దండికి కనబడుతున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక మహిళా విభాగంలో రాష్ట్ర కార్యదర్శి విజయారెడ్డిని మాట్లాడుతున్నారు. గత 4 సంవత్సరాలుగా మేము ఏదో రకంగా నిరసన తెలుపుతూనే ఉన్నాం. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి అసలు వినపడినట్టు లేదు. కేంద్ర ప్రభుత్వం అన్న గుర్తించి అగ్రవర్ణ పేదలకి 10% రిజర్వేషన్ కల్పించారు. కానీ దాన్ని అమలు పరచడానికి కూడా ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారో ఈ ముఖ్యమంత్రి గారికి తెలియపరచాల్సిన అవసరం ఉన్నది. ఎలక్షన్ బిఫోర్ మీరు మాకేం మాట ఇచ్చారు? రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్ అని చెప్పారు, కానీ ఇప్పటి వరకు మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో దాన్ని ఊసే ఎత్తలేదు. మా రెడ్డి వృత్తి రాష్ట్ర అధ్యక్షులు ఏనుగు సంతోష్ రెడ్డి గారు మరియు వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన దాన్ని మాత్రమే అమలు చేయమంటాం. కొత్తది ఏం కోరిక కాదు. అది వాళ్ళ కొత్తది మనం ఏమీ ఇవ్వని అడగలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విధానాలను మరి అమలు చేయకుండా ఏ విధానాన్ని కూడా అమలు చేయకండి. ఇక సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవిత చరమాంకంలో లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలో ప్రవేశించినప్పటి నుంచి జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన 2 ట్రైలర్స్తో ఈ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. ముఖ్యంగా ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ తెరకెక్కించాడు. ఈ సినిమాను ముఖ్యంగా చంద్రబాబును నెగటివ్గా చూపించనున్న నేపథ్యంలో టీడీపీకి చెందిన దేవిబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ ఫిర్యాదు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడుకు వ్యతిరేకంగా తెరకెక్కించడం, ఆ సినిమా విడుదలైతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు ఈ సినిమా విడుదలను నిలుపుదల చేయాలని సదరు ఫిర్యాదుదారు కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం, తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నికల సంఘం ఈ సినిమా చూసి తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. మరి తెలుగు రాష్ట్రాల ఎన్నికల సంఘం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అందరికీ ఆసక్తికరంగా మారింది. నల్గొండలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద దారుణం చోటు చేసుకుంది. మాచర్ల తరుణ్ కుమార్ అనే ఇంటర్మీడియట్ విద్యార్థి గొంతు కోసిన గుర్తు తెలియని వ్యక్తులు స్పృహ తప్పి విద్యార్థి రాత్రంతా అక్కడే పడి ఉండటంతో ఉదయం వాకింగ్కి వెళ్లిన వ్యక్తులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆసుపత్రిలో చేర్పించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థి స్థానిక ప్రగతి కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నిన్న పరీక్ష రాసిన అనంతరం ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి హాస్టల్ నుండి బయటికి వచ్చిన తరుణ్పై ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. టీడీపీలో చేరబోతున్నారనే ఊహాగానాలకు తెరదించిన మాజీ ఎంపీ, రాజకీయ సన్యాసాన్ని కొనసాగిస్తానంటున్న లగడపాటి. ఒకే జిల్లా నుంచి పోటీ చేయనున్న పార్టీల్లోని కీలక నేతలు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో టీడీపీ వర్సెస్ జనసేన.
సారు కారు 16 ఢిల్లీలో సర్కారు నినాదంతో ముందుకెళ్తామన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోక్సభ ఎన్నికలకు అదే మా నినాదం అంటున్న కేటీఆర్. వైసీపీ అధినేతకు మరో బాంబు పేల్చిన టీడీపీ. జగన్ కేసులో సీబీఐకి ఈడీ సంచలన లేఖ. లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల నిలిపివేయాలని ఈసీకి ఫిర్యాదు. సినిమా విడుదలైతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలున్నాయన్న దేవిబాబు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.